క్యూలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఊరు కదిలి వస్తున్నారు. ఏదైతే ఓట్ల పండగ అనుకున్నామో ఆ ఓట్ల పండగ కనిపిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వేడుక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజా చైతన్యం ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన ఓటు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నప్పుడే, మంచి నాయకులను చట్టసభలకు పంపించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఆయన సూచించారు. మంగళగిరిలో చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని ఉండవల్లి పోలింగ్ బూత్లో. ఇటు పులివెందులలో వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి వచ్చినప్పటి దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం వైసీపీ అధినేత జగన్ ఓటు హక్కును వినియోగించుకొని అక్కడ నుంచి వెళ్ళారు. ఇటు ఎంఐఎం అధినేత ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. No. I have never celebrated my birthday. Is it your birthday? No. I have never celebrated my birthday. Alhamdulillah, I'm happy that Allah Subhanahu wa Taala and my mother gave birth to me, and I was born to these two. My parents, my late father, my mother. I'm extremely grateful to them. Whatever I am in this world is because of their blessings, because of their teachings. పేట పోలింగ్ బూత్లో గందరగోళం కనిపిస్తోంది. అక్కడ వాలంటీర్ను ఏజెంట్గా నియమించారు అంటూ టీడీపీ ఏజెంట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కిష్టప్పపేట పోలింగ్ బూత్లో ఈ గందరగోళం కనిపిస్తోంది. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయొద్దు అని, వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాలంటీర్ను అక్కడ ఏజెంట్గా నియమించడంపై టీడీపీ ఏజెంట్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ సెంటర్లో పీఓతో ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. ఆర్ఓతో ఫోన్లో మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసిన వాలంటీర్ను ఏజెంట్గా పెట్టొచ్చు అని ఆర్ఓ వివరణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్కు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. అక్కడి టీడీపీ అభ్యర్థి, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కొంచెం గందరగోళం కనిపిస్తోంది. శ్రీకాకుళం కిష్టపేట పోలింగ్ బూత్లో ఈ గందరగోళం కనిపిస్తోంది. వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించొద్దు, వాలంటీర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దు అని ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్ను ఏజెంట్గా నియమించారంటూ టీడీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ధర్మాన ప్రసాదరావు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. అక్కడ గొండు శంకర్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా అంబటి కృష్ణారావు బరిలో ఉన్నారు. శ్రీకాకుళంలో ఒక పోలింగ్ బూత్లో వాలంటీర్ను పోలింగ్ ఏజెంట్గా, వైసీపీ ఏజెంట్గా నియమించడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఆర్ఓ మాట్లాడారు. రాజీనామా చేసిన వాలంటీర్ అయితే వాళ్ళను నియమించుకోవచ్చు అని.